వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్, ఉలవ చారు ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రండి వీడియోలోకి పోదాం, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇది నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టుకున్నాను చూడండి. ఉలవలు ఇలా బాగా కడిగేసి మనము నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ మెథడ్లో మనము చిన్న గ్లాసులో ఒక 2 స్పూన్లు ఉలవలు నానపెట్టి రాత్రంతా నీళ్ళు, ఆ వాటర్ మార్నింగ్ తాగితే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో కిడ్నీలో స్టోన్స్ అంతా కూడా కరిగిపోతుంది అంటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కుక్కర్లో మనం వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. రాళ్ళంతా ఉంటుంది, శుభ్రం చేసి వేసుకోవాలి. మనకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసి స్టవ్ మీద ఇలా పెట్టుకున్నాము. చూడండి, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకుందాము. నేను ఒక 8 విజిల్ దాకా పెట్టుకున్నాను. చూడండి, బాయిల్ అయిపోయింది. ఇలాగ మెత్తగా బాయిల్ అయిపోయింది చూడండి. దీన్ని మనము వడగట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో నున్నగా గ్రైండ్ చేసుకుందాము చారుకి. కాబట్టి మనం ఇలా బాయిల్ చేసి స్వీట్ పొంగనాలు కూడా చేసి ఇవ్వచ్చు, బాగుంటుంది తినేదానికి. చూడండి, ఇప్పుడు ఒక కడాయి పెట్టి కందిపప్పు 2 స్పూన్లు, జీలకర్ర ఒక 1/2 స్పూను, నూనె వేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాము. డ్రై రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది, కలర్ వచ్చేంత వరకు. చూడండి, మిరియాలు యాడ్ చేసుకుంటా ఉన్నాను ఒక 2 స్పూన్లు, 2 ఎండు మిరపకాయలు, బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో ఎత్తుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో మనము పెద్ద ఆనియన్ ఒకటి, తెల్లగడ్డ, పచ్చి కొబ్బరి యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న ఆనియన్ ఉంటే కూడా యాడ్ చేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. మన దగ్గర లేదు, అందుకే పెద్ద ఉల్లిపాయ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా స్లోలో పెట్టి ఫ్రై చేసుకుందాం స్లిమ్లో. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఆరబెట్టి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి నున్నగా. అప్పుడే పప్పు అంతా వేసినాం కదా ఫ్రెండ్స్, రోస్ట్ చేసి బాగా రుబ్బుకోవాలి. అప్పుడే గ్రేవీ ఉలవలు కూడా ఇలా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనము ఒక మట్టి పాత్ర పెట్టుకుందాము. చూడండి, కడాయి, ఆయిల్ తగినంత యాడ్ చేసి వేడి చేసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవాలు, ఒక ఎండు మిరపకాయ, మెంతులు, జీలకర్ర కొద్దిగా యాడ్ చేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది ఆవాలు మెంతులంతా. ఇప్పుడు ఎర్రగడ్డ, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇంగువ కూడా కొద్దిగా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనము రుబ్బుకున్న పేస్ట్ని, ఆనియన్ పేస్టు, టెంకాయ అంతా వేయించి రుబ్బుకున్నాం కదా, అది వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో రుబ్బిన మసాలాని మనము బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిరప్పొడి, ఉప్పు, పసుపు పొడి యాడ్ చేసుకుందాము. మిరియాలంతా కూడా యాడ్ చేసుకున్నాము. మనం తగినంత కారం యాడ్ చేసుకోవాలి. బాగా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం, కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఉలవలు బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోబోతున్నాం ముందుగా.
చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఫస్ట్ వాటర్ యాడ్ చేసి కలుపుకుందాము. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ వాటర్ అంతా మంచిది, హెల్త్కి చాలా మంచిది. మనము ఉలవలు బాయిల్ చేసిన వాటర్ కింద పారేయకుండా గ్రేవీలోనే యాడ్ చేసుకోవాలి, చాలా మంచిది హెల్త్కి కూడా. చూడండి ఇలా బాగా కలుపుకుందాము. చూడండి బాగా రుబ్బిందంతా కూడా ఇప్పుడు యాడ్ చేసి మనము కలుపుకొని నీళ్ళంతా రుబ్బుకున్న మిక్సీ జారు అదంతా కూడా కడిగి దీంట్లో నీళ్ళు యాడ్ చేసుకోవాలి. చూడండి కలుపుకుందాము. రుబ్బుకున్న పేస్ట్ ఉలవల పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. అంత నీళ్ళు యాడ్ చేసి కలుపుకోవాలి. చూడండి ఉండలు లేకుండా కలుపుకుందాము నిదానంగా. చూడండి ఫ్రెండ్స్ అంతే. ఈ గ్రేవీ మనకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసి బాయిల్ చేసుకోవడమే. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడండి ఇప్పుడు బాయిల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ బాగా బాయిల్ అయిపోయింది సగము. ఇప్పుడు మనము చింతపండు గుజ్జు యాడ్ చేసి కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము. అప్పుడే టమాటాలు కూడా యాడ్ చేసుకోలేదు, మనము కొద్దిగా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. మనం టెంకాయ అంతా కూడా కొంతమంది నచ్చని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, అలాగనే చేసుకోవచ్చు, బాగుంటుంది గ్రేవీ. చూడండి మూత పెట్టి కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము చిక్కబడే వరకు. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి రెడీ అయిపోయింది ఉలవ చారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక బౌల్లో సిప్ చేసుకుందాము. చూడండి మీకు చూపిస్తూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, ఉలవల చారు చూడండి రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.